జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇది ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో జగన్ అధికారంలోకి వస్తాడా లేడా అనే చర్చ కూటమి నేతలు ప్రస్తావిస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. నాకు లోకేష్ గారు చెప్తా, ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమి చేయలేరు, రారు, ఏమి చేయలేరు. ఇంకే తుక్కులకు వచ్చినా పొరపాటున వచ్చినా మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని. I am assuring you, we are very careful. Now I am taking all precautions for continuation of this government. 2029లో జగన్ అధికారంలోకి వస్తాడని కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారు? ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే మనం విడిపోతే జగన్ వస్తాడని, మన పొత్తు ఇలాగే కొనసాగాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని కూటమి నేతలకు నమ్మకం లేకపోవడానికి కారణం ఎవరు? కేవలం 11 స్థానాల్లో గెలిచిన వైసీపీకి ఈ కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారు? వీటన్నిటికీ రీజన్ ఒకటే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. 11 సీట్లకే పరిమితమైన ప్రజా సమస్యలు ప్రశ్నించేందుకు ఏనాడు వెనుకాడడం లేదు. లెక్కలతో కూటమి చేస్తున్న బొక్కలను ప్రజలకు చూపిస్తూ జగన్ వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. జగన్ పర్యటన చూస్తే ప్రజల్లో ఆయనకున్న క్రేజ్ ఏ నాయకుడికి లేదనేది వాస్తవం. జగన్ ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్ ఇవ్వడానికి మంత్రులతో సహా స్వయాన ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితి. కూటమిపై ప్రజలకు నమ్మకం తగ్గడానికి వాళ్ళు చేసిన, వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన మీడియా ఛానల్స్ చేసిన ప్రచారాలే. జగన్ ను రాజకీయంగా తొక్కేందుకు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చూస్తే జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే బాబు సర్కార్ 2 ఏళ్లలో చేసిన అప్పే ఎక్కువ. తిరుమల లడ్డు అంశంతో జగన్ హిందూ వ్యతిరేకాన్ని ముద్ర వేద్దాం అనుకుంటే అది బెడిసి కొట్టి బాబు సొంత సంస్థకే తలనొప్పిగా మారింది. ఇలా రాజకీయంగా జగన్ ను తొక్కాలని చూస్తున్న కూటమి సర్కార్ కు వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా సోల్జర్స్ కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారంలో తిప్పి కొడుతూనే ఉన్నారు. ఇంతకీ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. విజన్ ఎవరిది, విషయం ఎవరిది రేపటి వీడియోలో చూద్దాం. నిజం కోసం ద టీన్ టాక్స్ ను ఫాలో చేయండి. జై హింద్, జై భారత్.